హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే డైనీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ లో ఒక విచిత్రమైన గ్రామాన్ని చూపిస్తారు. అది కలకత్తా నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామంలో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. అతను ఒక ప్రకృతి వైద్యుడు కూడా. ఆ ప్రెసిడెంట్ ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ చూసి వాళ్ళకి ఏదో చెప్పడంతో ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆ ఊర్లో ఉన్న ఒక భిక్షగత్తెను మంత్రగత్తి అనుకుని భావించి అందరూ ఆ మహిళని తీసుకుని వెళ్లి ఒక ప్లేస్ లో కట్టేసి తనను చంపబోతూ ఉంటారు. కట్ చేస్తే ఆ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ప్రెగ్నెంట్ అయిన తన వైఫ్ ని చూసి నేను హాస్పిటల్కి వెళ్లి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. కట్ చేస్తే మరో పక్క సునీత అనే లేడీ లండన్లో చదివి అక్కడే పెళ్లి చేసుకుని తిరిగి కలకత్తాకి వచ్చి ఉంటుంది. ఆమె చదువుకోవడం కోసం తన ఇంట్లో చాలా పోరాడి లండన్కి వెళ్లి వచ్చినట్లుగా చిన్న ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. స్టోరీ గతానికి వెళ్తుంది. సునీత నాన్న నిజానికి చాలా ధనవంతుడే కాకుండా ఒక పెద్ద శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సునీత ఫాదర్ సునీత వాళ్ళ మదర్ ని డైలీ కొట్టి తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆ సునీతని చూసి నువ్వు చదువుకోవడానికి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళితే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే సునీత మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి బయటికి వెళ్లి విదేశాల్లో MBA చదవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈ సునీతకి ఒక చెల్లి కూడా ఉంటుంది. తన పేరు లత. ఒకరోజు సునీత మరియు లత ఇద్దరూ కూడా వాకింగ్ చేస్తూ బయటికి వెళ్ళగా వాళ్ళ దగ్గరికి బైక్ లో ఒక వ్యక్తి వస్తాడు. దాంతో సునీత వెంటనే తన చెల్లెలైనటువంటి లతాని చూసి నేను విదేశాల్లో MBA చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పు, అలాగే తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను అని ఇంట్లో చెప్పు అని అక్కడికి వచ్చిన అబ్బాయి బైక్ ఎక్కి అక్కడి నుంచి సునీత వెళ్ళిపోతుంది. లత మాత్రం సునీతని చూసి నువ్వు చాలా పెద్ద సాడిస్ట్వి, ఇక మీదట నువ్వు ఇంటికి తిరిగి రాకు, అమ్మా నాన్ని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలా సునీత తన బాయ్ ఫ్రెండ్ తో లండన్ కి వెళ్లిపోయి అక్కడే MBA చదువుకుని తన బాయ్ ఫ్రెండ్ ని కూడా పెళ్లి చేసుకుని ఇప్పుడు తిరిగి కలకత్తాకి వచ్చి ఉంటుంది. నిజానికి ఈ సునీత వాళ్ళ నాన్నకి ఆ కలకత్తాలో ఒక ఇల్లు ఉండడంతో ఆ ఇల్లుని అమ్ముకోవడం కోసమే అక్కడికి వచ్చి ఉంటుంది. ఇదంతా కూడా తన లాయర్ దగ్గర చెప్పడంతో తన లాయర్ వెంటనే సునీతని చూసి అయితే దీంట్లో చిన్న ప్రాబ్లం ఉంది, నీకు ఒక చెల్లెలు కూడా ఉంది కదా, మీ ఇద్దరికి ఆ ఇంట్లో వాటా ఉన్నట్లుగా వీలునామాలో రాసి ఉంది. అయితే మీ చెల్లెలు గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు, మీ చెల్లెలు వచ్చి సంతకం పెడితేనే నీకు డబ్బులు వస్తాయి అని అంటాడు లాయర్. సరిగ్గా అదే సమయంలో సునీత ఇంట్లో పనిచేసే పని మనిషి సునీత దగ్గరికి వచ్చి అమ్మ మీ నాన్నకి డైరీ రాసే అలవాటు ఉంది కదా, ఒకసారి ఇంటి లోపలికి వెళ్ళి ఆ డైరీలో వెతకండి, మీ చెల్లి గురించి ఏమైనా ఆనవాళ్లు దొరకవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న సునీత వెంటనే ఇంటి లోపలికి వెళ్లి వెతుకుతూ ఉండగా తనకు నిజంగానే తన నాన్న రాసే డైరీ కనిపిస్తుంది. ఆ డైరీని చెక్ చేయి అందులో ఒక ఫోన్ నెంబర్ ఉండడంతో సునీత వెంటనే ఆ ఫోన్ నెంబర్ కి డైల్ చేస్తుంది, కానీ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అదే నెంబర్ నుంచి ఈ సునీతకి ఫోన్ కాల్ వస్తుంది. నా పేరు సునీత, మీ దగ్గరికి మా చెల్లి లత వచ్చిందేమో కనుక్కోవడం కోసం చేశాను అని అంటుంది. దానికి ఆ మహిళ మాట్లాడుతూ నాకు మీ చెల్లెలు తెలుసు, కానీ 10 సంవత్సరాల క్రితం మీ చెల్లెలు ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించి సిల్గూరి అనే ప్రాంతానికి వెళ్లిపోయింది, ఆ తర్వాత తన గురించి నాకేమీ తెలియదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో సునీత వెంటనే ఆ సిల్గూరి ప్రాంతం ఎక్కడ ఉందో సెర్చ్ చేయగా అది బెంగాలీకి మరొక వైపు చివరగా ఉంటుంది. సునీత వెంటనే తన లాయర్కి ఫోన్ చేసి నా చెల్లెలు సిల్గూరి అనే ప్రాంతం దగ్గర ఉందంట, నేను ఇప్పుడే ఆ ప్రాంతానికి వెళ్లి నా చెల్లెల్ని తీసుకుని వస్తాను అని వెంటనే ట్రైన్లో ఆ గ్రామానికి బయలుదేరి వెళ్తుంది. ఆ సమయంలో ఒక డ్రైవర్ పరిగెట్టుకుంటా సునీత దగ్గరికి వచ్చి మేడం ఈ గ్రామానికి ఎవ్వరూ రారు, సడన్ గా మీరు వచ్చారు అని చెప్పడంతో నేను రావడానికి కొంచెం లేట్ అయ్యింది, మీరేమీ అనుకోవద్దు అని అంటాడు. అయితే ఆ సునీత మాత్రం అక్కడికి వచ్చిన డ్రైవర్ కారుని చూసి ఏంటి నేను ఈ డొక్కు కారులో రావాలని అంటుంది. ఆ కారు డ్రైవర్ మాత్రం సునీతని చూసి మేడం మీరు అలా అనకండి, ఆ కారు నా ప్రాణం, ఆ కారు చూడ్డానికి అలా ఉండవచ్చేమో, కారు బాగానే వెళుతుంది అని అంటూ ఉంటాడు. ఆ డ్రైవర్ సునీతతో మాట్లాడుతూ
మేడం మీరు చెప్పిన ఆ సిల్గురి గ్రామం ఈ స్టేషన్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. మీకు అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఒక ముక్కలో చెప్పాలి అంటే ఆ గ్రామంలో అసలు కరెంటు కూడా ఉండదు. వాళ్ళు చాలా విచిత్రంగా ఘోరంగా బ్రతుకుతూ ఉంటారు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో సునీత సెల్ ఫోన్ లోని సిగ్నల్స్ కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతూ ఉంటుంది. అలా మాట్లాడుకుంటూ కొంతసేపటి తర్వాత డ్రైవర్ ఆ సునీతని ఆ సిల్గురి గ్రామంలో డ్రాప్ చేస్తాడు. సునీత వెంటనే కారు దిగి చూడగా అక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు. సునీత అక్కడ ఆడుకుంటున్న కొంతమంది పిల్లల్ని చూసి ఈ ఊర్లో ఎవరూ లేరా అని అడుగుతుంది. దాంతో ఆ పిల్లలు సునీతని చూసి మా ఊరి ప్రెసిడెంట్ ఒక మంత్రకత్తిని ఊరి చివరికి తీసుకుని వెళ్ళి కొడుతున్నారు, అందరూ కూడా అక్కడే ఉన్నారు, రండి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ఆ పిల్లలు సునీతని అక్కడికి తీసుకుని వెళ్తారు. సునీత అక్కడికి వెళ్ళగా ఆ ఊరి ప్రెసిడెంట్ గట్టిగా మాట్లాడుతూ ఇక మీదట మన ఊరికి ఉన్న శాపం తొలగిపోతుంది, మన ఊర్లో ఉన్న ఎవరికీ కూడా రోగాలు రావు, నేను మరికొద్దిసేపట్లో ఈ మహిళని చంపబోతున్నాను అని అంటూ ఉంటాడు. దాంతో అదంతా విన్నటువంటి ఆ ఊరి ప్రజలందరూ కూడా మేళ తాళాలు వాయిస్తూ ఆనందంగా సంబరాలు చేస్తూ ఉంటారు. ఆ మంత్రగత్తి మాత్రం తలదించుకుని అలాగే మౌనంగా ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన సునీత అక్కడ ఉన్న మంత్రగత్తిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజానికి అక్కడ ఉన్నది మరి ఎవరో కాదు, సునీత సొంత చెల్లెలైనటువంటి లతానే అక్కడ ఉంటుంది. సునీత ఆ లతాని చూస్తూ ఉండగా డ్రైవర్ వెంటనే సునీతని చూసి మేడం మరీ దగ్గరగా వెళ్ళకండి, ఆమె మంత్రగత్తె, ఆమె చాలా డేంజర్ అని అంటూ ఉంటాడు. అయితే ఆ సునీత మాత్రం డ్రైవర్ని చూసి నేను నా చెల్లెల్ని తీసుకువెళ్ళడం కోసమే ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నా చెల్లెలి పరిస్థితి ఆ విధంగా ఉంటే నేను ఎలా వదిలి వెళ్ళగలను, ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడాలి అని కారులో నుంచి దిగుతూ ఉంటుంది. డ్రైవర్ మాత్రం ఆ సునీతని చూసి మేడం ఒకసారి ఆలోచించండి, అక్కడ ఉన్న వాళ్ళందరి చేతుల్లో కర్రలు కత్తులు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ డ్రైవర్ వెంటనే పోలీస్ సైరన్ లాంటిది ఒకటి ఆన్ చేసి ఆ డ్రైవర్ చాలా వేగంగా కారుని నడుపుతూ ఉంటాడు. దాంతో ప్రజలందరూ కూడా పక్కకు తప్పుకోగా సునీత వెంటనే కారు దిగి ఒక కత్తి పట్టుకుని అందరినీ చూసి ఎవరైనా దగ్గరకు వస్తే చంపేస్తాను అని తన చెల్లెలు లతా దగ్గరికి వెళ్ళి కట్లన్నీ విడిపించి తనను తీసుకుని వచ్చి కారులో ఎక్కించి అక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ ఉంటారు. గ్రామ ప్రజలందరూ మాత్రం తనని వదిలిపెట్టండి, మేము తనని చంపాలి అని అంటూ ఉంటారు. ఆ గ్రామ సర్పంచ్ కూడా చాలా కోపంగా లతా వెళ్తున్న ఆ కారునే చూస్తూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. సునీత లండన్కి వెళ్ళిపోయిన తర్వాత లత ఇంటికి తిరిగి వచ్చి జరిగింది చెప్పగా తన నాన్న మాత్రం ఆ లతాని తిడుతూ మీ అక్క వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు, మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అంటూ లతాని బాగా తిడతాడు. దాంతో ఆ లత ఒంటరిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే లత ఇంట్లో పనిచేసే సంతోష్ ఆ లత దగ్గరికి వచ్చి తనతో మంచిగా మాట్లాడుతూ తనకి ఫ్లవర్ ఇచ్చి ఇంట్లో ఎవరో లేని సమయంలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఒకరోజు సంతోష్ లత పేరుని తన చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటాడు. ఆ తర్వాత సంతోష్ వెళ్లి పనిచేస్తూ ఉండగా సంతోష్ చెయ్యిని లత వాళ్ళ ఫాదర్ చూసి నా మొదటి కూతురు ఎవరితోనో లేచిపోయింది, ఇప్పుడు నువ్వు నా రెండో కూతుర్ని లవ్ చేస్తున్నావా అంటూ తనని తిట్టి ఇంకోసారి నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నువ్వు పనిలో నుంచి నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటాడు. దాంతో చేసేది ఏమీ లేక సంతోష్ అక్కడి నుంచి తన సొంత ఊరికి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అవుతూ ఉండగా అక్కడికి ఆ లత వచ్చి నేను కూడా ఈ ఇంట్లో ఉండలేను, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని లత సంతోష్ తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత డ్రైవర్ మరియు సునీత వెంటనే ఆ లతాని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేసి వెంటనే నా చెల్లెలికి ట్రీట్మెంట్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. అయితే లతాను చూసినటువంటి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లు అందరూ కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఆమెకు అసలు మీరు ట్రీట్మెంట్ చెయ్యొద్దు, చేస్తే మీకు పాపం తగులుతుంది అని అక్కడ ఉన్న నర్సుకి చెప్తూ ఉంటారు. అయితే సునీత మాత్రం వెంటనే ఆ నర్సు దగ్గరికి వెళ్ళి మీరు వెంటనే నా చెల్లెలికి ట్రీట్మెంట్ చెయ్యండి, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలియదు అని అంటూ ఉంటుంది. ఇక్కడే మనకు మరొక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఇక్కడ ఈ సునీత చెల్లెలు లత ఉంది కదా, తను నిజానికి ఈ సునీతకి సొంత చెల్లెలు అయి ఉండదు. సునీత వాళ్ళ అమ్మ ఆ లతాని దత్తత తీసుకుని ఉంటుంది. ఆమె అసలు పేరు లవ్లీ, కానీ సునీత వాళ్ళ అమ్మ మాత్రం నా పెద్ద కూతురు పేరు సునీత,
నీ పేరు లత అని పెడుతుంది. అప్పటి నుంచి కూడా ఇద్దరు చాలా మంచిగా ఉంటూ సొంత అక్క చెల్లెల్లాగానే పెరుగుతూ ఉంటారు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. డాక్టర్ ఆ లతాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా హాస్పిటల్ దగ్గరికి లత వాళ్ళ గ్రామంలోని వాళ్ళందరూ కూడా కర్రలో కత్తిలు తీసుకుని ఆ హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటారు. అది గమనించిన డాక్టర్ వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్ ని చూసి వెంటనే మీరు వెళ్ళి గేట్లన్నీ కూడా క్లోజ్ చెయ్యండి, ఎవరు లోపలికి రావడానికి వీలు లేదు అని అంటాడు. దాంతో స్టాఫ్ మొత్తం వెళ్ళి ఆ హాస్పిటల్ గేట్ ని క్లోజ్ చేసేస్తారు. ఆ సమయంలో సునీత హాస్పిటల్లో ఉన్న ల్యాండ్ లైన్ ద్వారా ఎవరినైనా సహాయం అడుగుదామని ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ సిగ్నల్ లేకపోవడంతో అక్కడ ఆ ఫోన్ కూడా వర్కౌట్ అవ్వకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ లత ఊరి ప్రెసిడెంట్ అక్కడికి గ్రామ ప్రజలందరినీ కూడా తీసుకుని వచ్చి హాస్పిటల్ ముందుకు వచ్చిన ఆ గ్రామ సర్పంచ్ గట్టిగా మాట్లాడుతూ మీరు ట్రీట్మెంట్ చేస్తున్న ఆ మంత్రగత్తిని మాకు అప్పజెప్పండి, లేదంటే ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా బ్రతకరు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే డాక్టర్ అక్కడ ఉన్న నర్సును చూసి మీరు నాకు సహాయం చెయ్యాలి, మీరు నాకు సహాయం చేయకపోతే నేను ఆ లతాకి ట్రీట్మెంట్ చెయ్యలేను అంటాడు. దాంతో ఆ నర్సు కూడా డాక్టర్కి సహాయం చేయడానికి రెడీ అవుతుంది. మరోపక్క ఆ గ్రామ సర్పంచ్ కొడుకు ఎలాగైనా తన తండ్రి దగ్గర నుంచి పేరు పొందాలి అని ఆ హాస్పిటల్ లోపలికి వెళ్లి మంత్రగత్తిని బయటికి తీసుకుని రావాలి అని తన ఫ్రెండ్స్ తో ప్లాన్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ సర్పంచ్ బయట ఆగి ఉన్నటువంటి కారు మీద ఎక్కి మాట్లాడుతూ ఉండడంతో హాస్పిటల్ లోపల ఉన్న డ్రైవర్ అది గమనించి రే ఆ కారు నా ప్రాణం, మర్యాదగా నువ్వు ఆ కారు దిగ్గు అని అరుస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత హాస్పిటల్ వెనకాల ఉన్న కిటికీ లోపల నుంచి ఆ ప్రెసిడెంట్ కొడుకు హాస్పిటల్ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన ప్రెసిడెంట్ కొడుకు అక్కడ ఉన్న నర్సుతో చాలా తప్పుగా బిహేవ్ చేసి అక్కడి నుంచి ముందుకు వెళుతూ ఉంటాడు. అప్పుడే పెద్ద సౌండ్ వస్తూ ఉండడంతో డ్రైవర్ వెంటనే బయటికి చూడగా అక్కడ ఆ డ్రైవర్ కి ఎంతో ఇష్టమైనటువంటి తన కారుని బయట ఉన్న ప్రెసిడెంట్ తగలబెట్టేసి ఉంటాడు. తన కారు మంటల్లో కాలిపోతూ ఉండడంతో అది చూసిన డ్రైవర్ చాలా బాధపడి ఏడుస్తూ తిడుతూ ఉంటాడు. వెంటనే డ్రైవర్ తన కార్ని కాపాడాలి అని గేట్ని ఓపెన్ చేయబోతూ ఉండగా సునీత అక్కడికి వచ్చి ఆ డ్రైవర్ని ఆపి ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వు ఇప్పుడు గేట్ను ఓపెన్ చేస్తే వాళ్ళందరూ కూడా హాస్పిటల్ లోపలికి వస్తారు, ఇక్కడ ఉన్న అందరి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి అని ఆ డ్రైవర్ని వేడుకుంటూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి తన చెల్లి లత చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి కూడా సునీత ఆ లతాని చాలా ప్రేమగా ఒక తల్లిలాగా చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రేమతోనే తన చెల్లెల్ని కాపాడడం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ లతాకి కొన్ని టెస్టులు చేయాల్సి రావడంతో లతాని వెంటనే పై ఫ్లోర్ కి తీసుకుని వెళ్లి ఒక రూమ్ లోకి వెళ్తారు. నిజానికి అక్కడికి ఆ ప్రెసిడెంట్ కొడుకు ఆల్రెడీ వచ్చి ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ కొడుకు కత్తి తీసుకుని ఆ లతాని చంపడానికి వస్తూ ఉండగా డ్రైవర్ వెంటనే ఆ ప్రెసిడెంట్ కొడుకుని చాలా తీవ్రంగా కొడతాడు. ఆ వెంటనే సునీత ఆ డ్రైవర్ ని గేట్ దగ్గర గొడవ చేస్తున్నటువంటి ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకుని వచ్చి చూపించి మీలో ఎవరైనా హాస్పిటల్ లోపలికి రావాలి అని ప్రయత్నిస్తే మీ కొడుకుని చంపేస్తాను అని ఆ సునీత ప్రెసిడెంట్ కొడుకు పీక దగ్గర కత్తి పెట్టి వార్నింగ్ ఇస్తుంది. అలాగే ఆ సునీత అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ని చూసి మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి, మీరు వెంటనే ఇక్కడికి ఒక అంబులెన్స్ ని తీసుకుని రావాలి, మేము ఇక్కడి నుంచి అందులో వెళ్ళిపోతాం, త్వరగా మీరు ఆ అంబులెన్స్ ని తీసుకురండి లేదంటే నీ కొడుకుని చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ వెంటనే సునీత ప్రెసిడెంట్ కొడుకుని తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ బంధించేసి పక్కకు వస్తుంది. అప్పుడే తన చెల్లి కొంచెంగా రికవరీ అవుతూ ఉండగా సునీత లత దగ్గరికి వెళ్లి నువ్వేమీ బాధపడకు, నిన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాము అని అంటూ ఉంటుంది. అయితే ఆ సమయంలో సునీతకి కొంచెం నీరసంగా ఉండడంతో తను వెంటనే బెడ్ మీద పడుకుని తనకి గ్లూకోజ్ ని ఎక్కించుకుంటూ ఉండగా పక్కనే ఉన్న ఒక ముసలి తాత సునీతని చూసి నీ చెల్లెలు 14 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి వచ్చింది అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. లతాని ప్రేమించిన సంతోష్ అనే వ్యక్తి ఈ గ్రామానికి చెందిన వాడు కావడంతో లతాని సంతోష్ వాళ్ళ గ్రామానికి తీసుకుని వస్తాడు. లతాని చూసిన ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా ఇంత అందమైన పెళ్ళాన్ని వీడెలా పట్టాడు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ సమయంలో ఈ ప్రెసిడెంట్ అక్కడ ప్రకృతి వైద్యం చేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ కూడా ఆ లతాని చూసి ఇంత అందమైన అమ్మాయిని ఆ సంతోష్ ఎలా పట్టాడు, ఎలాగైనా దాన్ని అనుభవించాలి అని తన తమ్ముడితో చెప్తూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా ఆ ప్రెసిడెంట్ తన ప్రకృతి వైద్యశాల
వైశాలికి ఎప్పుడు ఆ లత వచ్చినా తనతో తప్పుగా ప్రవర్తిస్తూ తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో లత వెంటనే ఇంటికి తిరిగి వచ్చి సంతోష్ అమ్మ మరియు సంతోష్ అక్క దగ్గర ప్రెసిడెంట్ చేసే పనులన్నీ చెప్తుంది. అయితే వాళ్ళు రివర్స్ లో ఆ లతాని చూసి, నువ్వు ఆ విధంగా తన గురించి తప్పుగా మాట్లాడకు, అతను ఈ ఊరికి ప్రెసిడెంట్ అంటూ ఆ సంతోష్ మదర్ లతానే కొడుతూ ఉంటుంది. దాంతో లత అసలు ఈ విషయం ఎలా బయట పెట్టాలా అని చాలా సతమతం అవుతూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. హాస్పిటల్లో నర్స్ కూర్చుని ఉండగా ఆ డోర్ని ఎవరో కొడుతూ ఉండడంతో నర్స్ డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడికి ఒక వ్యక్తి గర్భవతి అయినటువంటి తన భార్యని తీసుకుని వచ్చి, ప్లీజ్ నా వైఫ్కి డెలివరీ చెయ్యండి, తన నొప్పులతో బాధపడుతుంది, లేదంటే తను చనిపోతుంది అని చాలా వేడుకుంటూ ఉంటాడు. అయితే నర్సు మాత్రం తనను చూసి ఇక్కడ కుదరదు అని చెప్పి డోర్ని క్లోజ్ చేస్తుంది. అక్కడే ఉన్నటువంటి సునీత ఆ నర్సుని చూసి, మనం ఆడవాళ్ళ అయి ఉండి ఇప్పుడు ఆ మహిళకి సహాయం చేయలేకపోతే మన జీవితమే వేస్ట్ అని అంటుంది. దాంతో నర్సు వెంటనే మళ్ళీ డోర్ ఓపెన్ చేసి, నువ్వు వెంటనే హాస్పిటల్ వెనక నుంచి ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ లోపలికి రా అని ఆ నర్సు వెంటనే వీల్ చైర్లో ఆ ప్రెగ్నెంట్ లేడీని కూర్చోబెట్టుకుని ప్రసవం చేసి ఆ గదిలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడే నిజానికి వీళ్ళు ఆ ప్రెసిడెంట్ కొడుకుని కూడా కట్టేసి ఉంటారు. అయితే అలా రూమ్ లోకి వెళ్ళగానే సడన్ గా వీల్ చైర్ లో ఉన్న ఆ ప్రెగ్నెంట్ లేడీ కత్తి తీసుకుని ఒక్కసారిగా లేచి నిలబడి అక్కడ ఉన్నటువంటి ఆ నర్సుని కొట్టి చంపేస్తుంది. ఆ తర్వాత ఆ లేడీ వెళ్లి అక్కడ బంధించి ఉన్నటువంటి ఆ ప్రెసిడెంట్ కొడుకు కట్లు కూడా విడిపించేస్తుంది. ఆ వెంటనే ఆ ప్రెగ్నెంట్ లేడీ అక్కడ మైకంగా ఉన్నటువంటి ఆ ప్రెసిడెంట్ కొడుకుని ఒక వీల్ చైర్ లో కూర్చోబెట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో సునీత అక్కడికి వచ్చి చూడగా అక్కడ నర్సుని చంపేసి ఉండడంతో తను చాలా బాధపడుతుంది. వెంటనే డ్రైవర్ మరియు సునీత ప్రెగ్నెంట్ లేడీని పట్టుకోవడం కోసం తన వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఆ ప్రెగ్నెంట్ లేడీ మాత్రం సునీతని మరియు ఆ డ్రైవర్ ని ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసి అక్కడి నుంచి ప్రెసిడెంట్ కొడుకుని తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో ఆ ప్రెగ్నెంట్ లేడీకి పురుటి నొప్పులు రావడంతో లోపల ఉన్నటువంటి సునీత ఆ లేడీని చూసి, నీకు వెంటనే ఆపరేషన్ చెయ్యాలి, దయచేసి నా మాట విని వెంటనే హాస్పిటల్ లోపలికి రండి అని వేడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో డ్రైవర్ ఏ విధంగా అయితే ప్రెసిడెంట్ కొడుకు కిటికీ లోపల నుంచి హాస్పిటల్ కి వచ్చాడో సేమ్ అదే రూట్ లో బయటికి వెళ్లి ఆ ప్రెగ్నెంట్ లేడీని మరియు సర్పంచ్ కొడుకుని ఇద్దరిని కూడా లోపలికి తీసుకుని వెళ్లిపోతాడు. అలా లాక్ చేస్తున్న సమయంలో కొంతమంది గ్రామ ప్రజలు అక్కడికి వచ్చి ఒక పదునైన కత్తిని విసరడంతో ఆ కత్తి డైరెక్ట్ గా వెళ్లి ఆ గర్భవతి కడుపులో గుచ్చుకుంటుంది. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. కానీ ఆమె బిడ్డ మాత్రం చాలా సేఫ్ గా ప్రాణాలతో జన్మిస్తుంది. ఆ సమయంలో సునీత వెంటనే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నేను ఒక వ్యక్తిని ప్రేమించి చదువుకోవడం కోసం లండన్కి వెళ్లి అక్కడే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ వ్యక్తి నన్ను మోసం చేయడంతో తనకి విడాకులు ఇచ్చేశాను. నేను మా అమ్మని కోల్పోయాను, మా తండ్రిని కోల్పోయాను. అలాగే ఇప్పుడు నా చెల్లెల్ని కలవడానికి రాగా నా చెల్లెలు ఈ పరిస్థితుల్లో ఉంది. అసలు నా చెల్లెలు ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉందో నాకు తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. దానికి అక్కడ ఉన్న ముసలి వ్యక్తి వెంటనే సునీతను చూసి, మీ చెల్లెలు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకి కూడా తనకి పిల్లలు పుట్టలేదు అంటూ మరొక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు సంతోష్ ఆ లతతో మాట్లాడుతూ, మనం పిల్లల కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, కానీ మనకు పిల్లలు పుట్టలేదు కదా, ఒకసారి మనం ఈ గ్రామ ప్రకృతి వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏవైనా మూలికలు తీసుకుందాం, తను ఈ ఊరికి ప్రెసిడెంటే కాదు మా ఊరికి దేవుడి లాంటి వాడు అని ఎవరైతే ఆ లతతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడో అతని దగ్గరికే సంతోష్ లతాని తీసుకుని వెళ్ళగా ఆ ప్రెసిడెంట్ సంతోష్ని బయట వెయిట్ చేయమని చెప్పి లోపల ఆ ప్రెసిడెంట్ లతాతో చాలా తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో లత వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఆ సంతోష్ దగ్గరికి వచ్చి తను నాతో చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది. సంతోష్ మాత్రం అలా ఏం కాదు, నువ్వు అతని గురించి తప్పుగా మాట్లాడుకొని అంటూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో బయటకు వచ్చినటువంటి ఆ ప్రెసిడెంట్ లత మీద చాలా తప్పుగా చెయ్యి వేసి అక్కడ ఉన్న అందరినీ చూసి మాట్లాడుతూ, ఈమె ఒక పెద్ద మంత్రగత్తె, తను ఒక పెద్ద దెయ్యం, తన వల్ల ఈ గ్రామానికే చాలా సమస్యలు రాబోతున్నాయి అని అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ సంతోష్ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక కుర్రవాడికి ఒక వింత రోగం వచ్చి చనిపోతాడు. దాంతో అక్కడికి ప్రెసిడెంట్ వచ్చి గ్రామ ప్రజలందరినీ చూసి, నేను ముందే చెప్పా కదా, ఆ సంతోష్ వైఫ్ ఒక మంత్రగత్తె, ఆమె గ్రామంలో ఉన్నంత వరకు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి అని చెప్తూ ఉంటాడు. దాంతో గ్రామ ప్రజలు ఆ సర్పంచ్ను చూసి దీనికి పరిష్కారం ఏమిటి అని అనగా సర్పంచ్ వాళ్ళను చూసి ఒకటే పరిష్కారం ఉంది, వెంటనే ఆ లతాని ఇక్కడి నుంచి శాశ్వతంగా బయటికి పంపించేయాలి అని అంటాడు.
ఆ మాటలు విన్న సంతోష్ వెంటనే ఆ గ్రామ సర్పంచ్ని చూసి, మీకు నా వైఫ్ బయటకు వస్తేనే కదా ప్రాబ్లం, నేను నా వైఫ్ ని బయటికి రానివ్వకుండా ఇంట్లోనే ఉంచుతాను అని అంటాడు. దానికి సర్పంచ్ వెంటనే ఆ సంతోష్ ని చూసి, నువ్వు అలా ఉంచగలిగితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటాడు. దాంతో సంతోష్ వెంటనే లతాని ఇంటికి తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో బంధిస్తాడు. అలా సంతోష్ తన వైఫ్ లతాని రూమ్ లో బంధించి తను మాత్రం గొర్రెల్ని మేపుకుంటూ ఉంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ సంతోష్ కూడా వింత రోగం వచ్చి తను మంచాన పడిపోతాడు. దాంతో లత వెంటనే బయటికి వచ్చి టౌన్ లోకి వెళ్లి డాక్టర్ ని కలిసి, నా భర్తకి వింత రోగం ఒకటి వచ్చింది, మీరు దానికి ట్రీట్మెంట్ చేయాలి, అలాగే ఆ రోగం ఎందుకు వచ్చిందో నాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని అడుగుతుంది. డాక్టర్ వెంటనే ఆ సంతోష్ కి ట్రీట్మెంట్ చేసి సంతోష్ కి కొన్ని టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ ని చదివి డాక్టర్ లతాతో మాట్లాడుతూ, మీ గ్రామంలో చాలా గొర్రెలు ఉన్నట్లుగా ఉన్నాయి, వాటి ద్వారానే ఈ వ్యాధి నీ హస్బెండ్ కి వచ్చింది అంటూ కొన్ని టాబ్లెట్స్ ని రాసిచ్చి వెంటనే లతాని చూసి, మీ గ్రామంలో ఉన్న అందరూ కూడా కొన్ని ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సునీత వెంటనే ఆ చనిపోయినటువంటి ప్రెగ్నెంట్ లేడీని, ఆ ప్రెగ్నెంట్ లేడీకి పుట్టినటువంటి పాపని కూడా హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ చూపిస్తూ, ఈ అమ్మాయి మీ ఊరు అమ్మాయే, అనవసరంగా చనిపోయింది, మీరు మీ కోపాన్ని తగ్గించుకోండి, దీనంతటికీ మేము కారణం కాదు, మమ్మల్ని చంపినంత మాత్రాన మీ సమస్య తీరదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న వాళ్ళందరి మనసు కూడా మారుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు, కరెక్టే కదా, ఆ అమ్మాయి నిజంగానే మాట్లాడుతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. అది విన్నటువంటి ప్రెసిడెంట్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ యువకుల్ని కొడుతూ, అంటే నేను అబద్ధం చెప్తున్నానా అని ఆ యువకుల్ని ప్రెసిడెంట్ కొడుతూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆ గ్రామ ప్రజలు ఆ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి డాక్టర్ వైఫ్ ని అక్కడికి తీసుకుని వచ్చి, మీరు వెంటనే మాకు ఆ మంత్రగత్తిని మరియు వాళ్ళ చెల్లెల్ని మాకు అప్పచెప్పండి, లేదంటే మీ వైఫ్ ని చంపేస్తాను అని డాక్టర్ వైఫ్ మెడ దగ్గర కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటారు. దాంతో ఆ డాక్టర్ చాలా భయపడిపోయి లతాని మరియు తన సిస్టర్ సునీతని కూడా గేట్ ఓపెన్ చేసి బయటికి తోసేసి గేట్ లాక్ చేస్తాడు. దాంతో సునీత డాక్టర్ ని చూసి, ప్లీజ్ గేట్ ఓపెన్ చేసి మమ్మల్ని లోపలికి రానివ్వండి, లేదంటే ఆ గ్రామస్తులు మమ్మల్ని చంపేస్తారు అని వేడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో లోపల ఉన్నటువంటి ఆ డ్రైవర్ కూడా, ప్లీజ్ సార్ గేట్ ఓపెన్ చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లతాని మరియు సునీతని చంపడానికి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. నిజానికి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడికి ఎలా వచ్చి ఉంటాడు అంటే, ఈ సునీత సిల్గురి అనే గ్రామానికి వెళుతున్నట్లుగా తన లాయర్ కి ఫోన్ చేసి చెప్పి ఉంటుంది. దాంతో ఆ లాయర్, ఇంకా సునీత రాలేదు, అక్కడ ఏదైనా ప్రమాదంలో ఉందేమో అని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్లి చెక్ చెయ్యండి అని చెప్పి ఉంటాడు. దాంతో ఆ పోలీసులు అక్కడికి వస్తారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే గన్నుతో గాల్లో కాల్పులు జరపగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం వెనక్కి తగ్గుతారు. ఇన్స్పెక్టర్ వెంటనే డాక్టర్ ని చూసి, గేట్ ఓపెన్ చేసి వీళ్ళని లోపలికి రానివ్వండి అని అంటాడు. దాంతో డాక్టర్ కూడా గేట్ ఓపెన్ చేయగా సునీత మరియు లత ఇద్దరు కూడా హాస్పిటల్ లోపలికి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే సర్పంచ్ దగ్గరికి వెళ్లి తనకు గన్ను గురిపెట్టి మాట్లాడుతూ ఉండగా ఆ సర్పంచ్ ఇన్స్పెక్టర్ ని చూసి, ఈ గన్నులో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి అని అంటాడు. ఇన్స్పెక్టర్ ఆ సర్పంచ్ ని చూసి, ఇందులో మొత్తం 5 బుల్లెట్లు ఉన్నాయి అని అంటాడు. అయితే ఆ సర్పంచ్ మాత్రం కొంచెం కూడా భయపడకుండా 5 బుల్లెట్లే కదా ఉంది, ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారో, మమ్మల్ని మీరేమీ చెయ్యలేరు అంటూ ఆ ఇన్స్పెక్టర్ ని కూడా కొట్టి తన దగ్గర నుంచి గన్ను కూడా తీసేసుకుంటాడు. ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఆ లత సంతోష్ ని తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తిరిగి వచ్చి ఆ గ్రామంలో ఉన్న ఒక ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి ఆ డాక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇదంతా కూడా ప్రెసిడెంట్ తమ్ముడు దొంగచాటుగా విని, ఈ లతాను మనం ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పాం, ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఊర్లో వస్తున్న రోగాలన్నిటికీ కూడా మన గొర్రెలే కారణమని కనిపెట్టేసింది అని ఆ లతాను ఇంటి దగ్గరికి ఈడ్చుకుని వచ్చి తనని చాలా తీవ్రంగా కొడతాడు. 2 రోజుల తర్వాత తన హస్బెండ్ కూడా చనిపోయాడు అని లతాకి తెలియడంతో లత ఒక్కసారిగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది. అప్పటి నుంచి పిచ్చిదానిలాగా 3 సంవత్సరాల నుంచి ఆ ఊర్లోనే తిరుగుతూ ఉంటుంది. అలా పిచ్చిదైనటువంటి లత ఆ ఊర్లో తిరుగుతూ ఉండగా గ్రామ సర్పంచ్ మరియు తన తమ్ముడు ఆ లతాను చూసి, తన భర్త పోయినా లత మాత్రం చాలా అందంగానే ఉంది, తనతో ఏ రోజైనా ఎంజాయ్ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అలా ఒకరోజు సర్పంచ్ తమ్ముడు తన ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ చేసి ఒకరోజు రాత్రి ఆ సర్పంచ్ తమ్ముడు లత మీద అత్యాచారం చేస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది.
ఆ గ్రామ సర్పంచ్ తన దగ్గర ఉన్నటువంటి ఆ డాక్టర్ భార్యని అందరి ముందు చూస్తూ ఉండగానే తనని చంపేయడంతో ఆ డాక్టర్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. నిజానికి సర్పంచ్ వాళ్ళ ఊరిలో వ్యాధి సోకడానికి కారణం ఆ ప్రెసిడెంట్ గ్రామంలో ముంబై వాళ్ళతో కలిసి ఒక గొర్రెల షెడ్ని నిర్మించి అక్కడ పని చేయడానికి గ్రామంలో ఉన్న చాలా మందిని పనిలో పెట్టుకుని ఉంటాడు. దానివల్ల ఆ గొర్రెల ద్వారా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక వింత వ్యాధి సోకి వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. అయితే ఈ విషయం ప్రెసిడెంట్ కి తెలిసి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామ ప్రజలకి తెలియకూడదు, తెలిస్తే మన పరువు పోతుంది, మన మీద పెట్టుకున్న నమ్మకం కూడా తగ్గిపోతుంది అని ప్లాన్ చేస్తారు. ఎలాగైనా ఈ విషయాన్ని వేరే వాళ్ళ మీదకి తొయ్యాలి అని ప్లాన్ చేస్తూ సడన్ గా ప్రెసిడెంట్ మరియు తన తమ్ముడు ఇదంతా కూడా మనం ఆ లతా మీదకి తోసేయాలి అని, ఈ తప్పంతా కూడా లతా వల్లే జరుగుతుంది అని ఆ నింద మొత్తం లతా మీద వేసి ఇప్పుడు లతాని చంపేస్తే మన గ్రామంలో చావులు ఆగిపోతాయి అని చెప్పి ప్రజలందరినీ కూడా నమ్మిస్తాడు సర్పంచ్. దాంతో ప్రజలందరూ కూడా మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లుగా పిచ్చిదైనటువంటి ఆ లతాని తీసుకుని వెళ్లి ఊరి చివర చంపబోతూ ఉంటారు. నిజానికి ప్రెసిడెంట్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే ఇలా చేస్తే ప్రజలకి మన మీద నమ్మకం ఉంటుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మనమే గెలవచ్చు అని ఆ విధంగా ప్లాన్ చేసి చేస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెసిడెంట్ కి వస్తుంది. అదే సమయంలో హాస్పిటల్లో ఉన్న ఆ ప్రెసిడెంట్ కొడుకు ఒక్కసారిగా మెలకు వచ్చి తన కట్లన్నీ విడిపించుకుని అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ని బ్లేడ్ తో గొంతు కోసి చంపేస్తాడు. దాంతో ఆ హాస్పిటల్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. అయితే డాక్టర్ మాత్రం తన భార్య చనిపోయింది అని ఒక గదిలోకి వెళ్లి లాక్ చేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఆ హాస్పిటల్లో 4 మహిళలు మాత్రమే ఉండగా వాళ్ళు వెంటనే ఆ ప్రెసిడెంట్ కొడుకుని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. అది చూసిన ప్రెసిడెంట్ చాలా భయపడిపోతూ అసలు మీకేం కావాలి అని అడుగుతూ ఉంటాడు. దాంతో సునీత వెంటనే ప్రెసిడెంట్ ని చూసి మాకు వెంటనే అంబులెన్స్ కావాలి, మేము ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలి అని అంటుంది. దాంతో సర్పంచ్ వెంటనే ఒక వ్యక్తిని పిలిచి మీరు ఇక్కడికి అంబులెన్స్ ని తీసుకురండి, కానీ ఆ అంబులెన్స్ లో మన మనుషులు మాత్రమే ఉండాలి. ఈ లత మరియు తన సిస్టర్ సునీత ఆ అంబులెన్స్ లో వెళ్లే సమయంలో ఆ అంబులెన్స్ కాలిపోవాలి, అప్పుడు మాత్రమే నా పగ చల్లారుతుంది అని అంటూ ఉంటాడు. కొంతసేపటి తర్వాతకి అక్కడికి అంబులెన్స్ రావడంతో సునీత వెంటనే తన చెల్లి లతాని లోపలికి ఎక్కిస్తుంది. అలాగే అక్కడ ఉన్న నర్సులు అందరూ కూడా లోపలికి ఎక్కగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ మనుషులు వెంటనే డోర్ లాక్ చేసి ఆ అంబులెన్స్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక లేడీ ఇన్స్పెక్టర్ కొంతమంది పోలీసుల్ని తీసుకుని వస్తుంది. ఇదంతా కూడా ఆ లేడీ ఇన్స్పెక్టర్ కి ఆ సర్పంచ్ చేతిలో దెబ్బలు తిన్నటువంటి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి నన్ను ఆ సర్పంచ్ బాగా కొట్టాడు, నా కళ్ళ ముందే డాక్టర్ వాళ్ళ వైఫ్ ని కూడా చంపాడు అని చెప్పి ఫోన్ చేసి ఉంటాడు. దాంతో అక్కడికి వచ్చినటువంటి లేడీ ఇన్స్పెక్టర్ సునీతని మరియు తన చెల్లెల్ని కాపాడి అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది. ఆ సమయంలో సర్పంచ్ కొట్టినటువంటి ఆ ఇన్స్పెక్టర్ కూడా ఆ సర్పంచ్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ నా కళ్ళ ముందే నా వైఫ్ ని చంపేశాడు అని ఒక ఇంజెక్షన్ తీసుకుని వచ్చి ఆ సర్పంచ్ కి వేయడంతో సర్పంచ్ అక్కడికక్కడే చనిపోతాడు. మరోపక్క సునీత తన చెల్లెల్ని తీసుకుని వెళుతూ నువ్వేమీ బాధపడకు, నీకంతా నయం అయిపోతుంది, నీకు నేనున్నాను, ఒక తల్లిలాగా నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. లాయర్గా పనిచేస్తున్నటువంటి మిత్రా ఫాదర్ ఎందుకు సడన్ గా ఫ్రీజ్ అయి చనిపోయాడు, మిత్రా పనిచేస్తున్న బిల్డింగ్ దగ్గర వర్క్ చేస్తున్న లాయర్స్ అందరికీ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి, మిత్రా వర్క్ చేస్తున్న ఆ బిల్డింగ్ దగ్గరలోనే ఉన్న బస్ స్టాప్ దగ్గర 3 అన్నదమ్ములు ఒకే రోజు ఎందుకు చనిపోయారు, అసలు మిత్రాకి మాత్రమే కనిపిస్తున్న ఆత్మలు ఎవరు, ఎందుకు వాళ్ళు మిత్రాకి మాత్రమే కనిపిస్తున్నారు, వాళ్ళు అసలు మిత్రాకి ఏం చెప్పాలనుకుంటున్నారు, చివరికి ఆ మిత్ర తనకి కనిపిస్తున్న ఆత్మలకి సహాయం చేయగలిగిందా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ద డోర్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.